వాళ్ళకి ఏంటంటే గుడి పెద్దదై ఉండాలన్నమాట. అప్పుడే దేవుడు కరుణిస్తాడనమాట. అంత మూర్ఖులు ఉన్నారనమాట మా గ్రామంలో కూడా. అలాగే ప్రతి ఒక్క హిందువుకైతే ప్రతి దేవాలయం ఇక్కడ నాట్ ఓన్లీ రామాలయమనే కాదు, ఏ దేవాలయమైనా సరే అలాంటి గర్భగుడి అలాంటి గర్భగుడి మాకు ఈ రోజునైతే కోల్పోయామండి. మాట ఇవ్వడమేనండి. అసలు మాట నిలబెట్టుకుంటలేదనమాట. నాకు చాలా బాధ అయితే అనిపిస్తుంది అనమాట. రాములు వారు కూడా కిందన ఉంచేశారండి. మాకు చాలా బాధ అనిపించింది. అయితే ఆ తర్వాత ఏం చేశానంటే మా రాముడి యొక్క చరిత్ర, మా రామాలయం యొక్క హిస్టరీ అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ రోజైతే ఈ వీడియో అయితే ఎంటర్టైన్మెంట్ కోసం అయితే కాదనమాట. ఒక ఎమోషన్ గురించి, అలాగే ఒక ప్రాబ్లం గురించి అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. పూర్తిగా వినండి. మీ సపోర్ట్ కూడా అయితే ఈ వీడియోకి మా గ్రామానికి అయితే కావాలి కంపల్సరిగా. మాకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మాకు రామాలయం అనమాట. మాకు ఇది రామాలయం, మా రాముడి యొక్క ఆలయం అనమాట. మాకు ఇంతకు ముందు అయితే గుడి అక్కడ ఉండేది, చూస్తున్నారు కదా, అక్కడ ఉండేది అనమాట. ఈ ప్రాంగణంలో ఉండేది. మాకు రోడ్డు ఎక్స్టెన్షన్ సమయంలో అయితే ఇక్కడ రామాలయం అనేది కూల్చేయడం జరిగింది అనమాట. చాలా పెద్ద రామాలయం ఉండేది, చాలా బాగుండేది అనమాట. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అనమాట, మా ఊరు వాటర్ ట్యాంక్. మాకు ఎంత అందంగా ఉండేదంటే చాలా అందంగా ఉండేది అనమాట రామాలయం. చూస్తున్నారు కదా, ఇప్పుడేమో ఇలా ఉందన్నమాట. అసలు యాక్చువల్గా అయితే ఇలా కూడా ఉండేది కాదు. నాకేమైందంటే ఇదంతా మొత్తం తుప్పలు పడేసింది. అయితే మాకు చిన్నప్పటి నుంచి కూడా నేనైతే ఎక్స్పెషల్లీ నేనైతే రామాలయం, నేను పుట్టింది మా ఇంటికైనా సరే, నేను పెరిగింది ఆనందంగా ఉంది ఇదంతా అయితే రామాలయం దగ్గర అండి. ఎన్నోసార్లు రామాలయం దగ్గర సేద తీర్చుకున్నాను, ఎన్నోసార్లు పడుకున్నాం మా ఫ్రెండ్స్ మేము కలిపి అక్కడే. చిన్న పిల్లలతో కానీ ఆనందాలు, లేదంటే మేము కుర్రలందరం కలిసి చిట్చాటు పెట్టుకో అదే ఏంటది ముచ్చట్లు పెట్టుకోవడం, పెద్దవాళ్ళు తెలివితేటల్ని మాకు పంచేవారు. ఇదంతా ఎక్కడ జరిగేదంటే రామాలయంలోనే జరిగేది అనమాట. ఏదైనా చర్చ కూడా గ్రామానికి సంబంధించిన చర్చ కూడా ఈ రామాలయం దగ్గరే జరిగేది అనమాట. అక్కడ చాలా పెద్ద రామాలయం ఉండేదండి. మాకు ఎంతో నీడని అయితే ఇచ్చింది అనమాట. అలాంటి గర్భగుడి మాకు ఈ రోజునైతే కోల్పోయామండి. మాకు 2 సంవత్సరాల క్రితం అయితే ఈ రోడ్ అనేది ఎక్స్టెన్షన్ అయ్యింది కదా, అప్పుడైతే ఈ రామాలయాన్ని పడగొట్టడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం వారు ఏమన్నారంటే, మీ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి, 12 లక్షలు ఎంతో పడతాయి అన్నారండి. 12 లక్షలు ఎంతో, నాకు పూర్తిగా తెలీదు. పడతాయి, మీ గ్రామం నుంచి ఒక ముగ్గురు అకౌంట్లో అయితే ఈ డబ్బులు వేయడం జరుగుతుంది, తద్వారా మీరైతే రామాలయాన్ని అయితే మళ్ళీ పునర్నిర్మించుకోండి అని అన్నారు. నిజమే కదా అని మేమైతే నమ్మాం. ఇప్పటికైతే 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది ఆ మాటని. ఇప్పటికి మాకైతే రామాలయం అనేది లేదనమాట. అయితే చాలా చోట్ల మా ఏరియాల చుట్టుపక్కల చాలా చోట్ల అయితే రామాలయం అనేది పూర్తయింది. కానీ మాది మటుకు పూర్తి చేయలేదనమాట. చాలా బాధేస్తుంది. ఎప్పుడు అడిగినా సరే, మేము అడిగిన తర్వాత రోజే 10 రోజుల్లో వచ్చేస్తది రామాలయం అన్నారు. మొన్న అలాగే అడిగాం. అప్పుడు కూడా మన ప్రజాప్రతినిధులు వచ్చారులే, అప్పుడు కూడా అదే అడిగాం. అప్పుడు కూడా 10 రోజుల్లో మీకు డబ్బులయితే పడతాయి, అప్పుడు మీరు కట్టించుకుందరే అన్నారు. లేదు, మాట ఇవ్వడమేనండి. అసలు మాట నిలబెట్టుకుంటలేదనమాట. నాకు చాలా బాధ అయితే అనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే అధికారులకి తెలుసుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నాకేంటంటే ఈ రామాలయం ఇది ఇలా కూడా ఉండేది కాదండి. నేను రోజు ఇదే దారిని వెళ్తాను అనమాట. నేను చూసి చలించిపోయాను అనమాట. తుప్పలు, చెత్త చెదరం అంతా ఉండేది అనమాట. ఇదంతా చెత్త. రాములు వారు కూడా కిందన ఉంచేశారండి. మాకు చాలా బాధ అనిపించింది. అయితే ఆ తర్వాత ఏం చేశానంటే ఈ మెస్ అయితే నేను ఇంటికి తెప్పించుకున్నాను. ఇంటికని తెప్పించుకున్నాను ఈ మెస్. ఒక 2700 పెట్టి తెప్పించుకున్నాను మెస్. ఆ ఇంటికి మిగిలితే అదేం చేయాలో తెలియక ఇంకా నేనైతే, నాకు నైటే మీరు నమ్మరు నిజంగా, దేవుడు అనేవాడు ఉన్నాడని నాకు నిజంగా అనిపిస్తుంది ఇలాంటి చూసినప్పుడు. ఎందుకంటే రాముల వారు చెయ్యి ఇరిగిపోయినట్టు కల వచ్చిందండి. రాముల వారి యొక్క కుడి చెయ్యి ఇరిగిపోయినట్టు కలకొచ్చింది నాకైతే. అప్పుడు నాకు చాలా బాధ అనిపించి అసలు ఆ నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఆ రోజు సండే అసలు నిద్ర పట్టలేదండి. చాలా చాలా బాధేసింది నాకు. ఇంకా మార్నింగ్ లేచి ఆ మెస్ అయితే తెచ్చి ఇలా చుట్టూరు ఒక ఇద్దరు పిల్లలు సాయం తీసుకొని, కుర్రోళ్ళు సాయం తీసుకొని, తర్వాత ఈ మెస్ అయితే తెప్పించాను. మెస్ తెప్పించి నీట్గా అయితే విగ్రహాలు కడిగి వీటినైతే ఒక ఒక ప్రాపర్గా కొంచెం పెట్టడం జరిగిందనమాట. తర్వాత అయితే మా చిన్నాన్న గారు ఇలాగా వచ్చి పూజలు అయితే చేస్తున్నారు. అయితే మా గ్రామం వారికి కూడా చాలా తప్పు ఉందండి. ఏంటంటే గుడి పెద్దదైతేనే ఈ పూజలు చేస్తారనమాట. పెద్దదైతేనే దేవుళ్ళ చూస్తారన్నమాట. గుడి ఎప్పుడైతే పెద్దదో అప్పుడే దేవుళ్ళ చూస్తున్నారు.
వీళ్ళు ఉట్టి ఇలా తుప్పలు పడేసి ఉంటే చిన్న గుడి ఉంటే ఎవరు రారు. వాళ్ళకి ఏంటంటే గుడి పెద్దదై ఉండాలన్నమాట. అప్పుడే దేవుడు కరుణిస్తాడనమాట. అంత మూర్ఖులు ఉన్నారనమాట మా గ్రామంలో కూడా చాలామంది. ఇంకా మా చిన్నాన్న గారు అయితే పూజలయి చేస్తున్నారనమాట. మా చిన్నాన్న గారు గ్రామ పెద్ద అనమాట. అలాగే మేము కూడా అప్పుడప్పుడు ఉసిరికాయలు గట్ట పెట్టడం గట్టా చేస్తున్నాను కుర్రోళ్ళం మేము కలిపి. ఈ గుడి చుట్టూరు ప్రదర్శనలు కూడా చేయడానికి అయితే ఉపయోగపడదని ఆ గుడి చుట్టూరు అయితే శుభ్రం కూడా చేయించడం జరిగింది. ఇదంతా తుప్పలండి ఇవన్నీ. తుప్పలు ఉంచేసారు. అసలు ఇంటి గుడి పక్కన ఉన్న వాళ్ళు కూడా పట్టించుకుంటలేదండి. అంటే ఈ దేవుడు భక్తి అంటే ఏటో తెలియట్లేదు. అంటే అందరూ చూడాలని వీళ్ళు భక్తి ఎలాగంటే అందరు చూస్తే గానీ వీళ్ళకి భక్తి ఉన్నట్టు కాదనమాట. అందరు చూసినప్పుడు వీళ్ళు దండం పెట్టుకుంటారనమాట. అంటే పెద్ద గుడి ఉండేటప్పుడు అయితే అందరూ కూర్చుండేవాళ్ళండి గుడికాడ. ఆ గుడికాడ కూర్చునేటప్పుడు మాత్రం మరి దండం పెట్టుకుంటే అందరు చూస్తారు కదా. ఓహో ఫలానా ఇంటోళ్ళు ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు, అమ్మ బాబా వాళ్ళు ఎంత శుభ్రంగా ఉంటారు, ఎంత దైవ భక్తిరా బాబా అని అనుకుంటారు కదా. ఆ విధంగా బిహేవ్ చేశారనమాట. నాకు చాలా చిరాకేసింది. ఎవరు ఏమనుకున్నా సరే ఇంకా లాభం లేదని నేనైతే ప్రతి ఒక్కరు అక్కడ శుభ్రం చేసి నీట్గా ఉంచుదామంటే డబ్బులు పడిపోతాయి కదా, గుడ్ డబ్బులు పడిపోతాయి కదా అని మరి చాలా మంది అన్నారు. నేను ఇంకా ఏం పట్టించుకోలేదు. ఎన్నిసార్లు అండి, కొన్ని వందల సార్లు అన్నారు అదే మాట. చేసి వాళ్ళకి చేయనీయలేదు అనమాట. ఇంకా నా వల్ల కాలేదు. ప్లస్ ఏంటంటే రాములు వారు అలా కళ్ళకొచ్చి నాకు అలా అలా చెయ్యి ఇరిగినట్టు కళ్ళకొచ్చేసరికి నాకైతే ఏడుపు తట్టుకోలేకపోయానండి. ఎందుకంటే మేము ప్రతి పండుగ వినాయక చవితి కావచ్చు, ఏ పండుగైనా సరే ఫస్ట్ కార్యక్రమం అయితే ఇక్కడ. అలాగే మా గ్రామంలో ఎటువంటి కార్యక్రమం అంటే శుభకార్యాలు పెళ్లి గట్టి జరిగినా సరే ఫస్ట్ ఇక్కడే దండలు మార్చుకుంటారు అనమాట. పెళ్ళి అయిన తర్వాత కొత్త జంట అయితే మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయండి. అలాగే నేనైతే పాత ఫొటోస్ కూడా మీకైతే పక్కనైతే ఏది చూపిస్తాను, అవి కూడా చూడండి. అయితే ఇప్పుడు ఎవరు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక క్రిస్టియన్స్ వచ్చేసి చర్చ్ ఎంత పవిత్రమైనదో, అలాగే ఒక ముస్లిమ్స్కి వచ్చేసి మన ఏంటది మసీద్ ఎంత పవిత్రమైనదో, అలాగే ప్రతి ఒక్క హిందూకైతే ప్రతి దేవాలయం ఇక్కడ నాట్ ఓన్లీ రామాలయమనే కాదు, ఏ దేవాలయమైనా సరే హిందూకి అనేది ఒక గౌరవాన్ని అయితే నిలుపుతుంది. ఎందుకంటే ఒక మహాప్రస్థానం ఈ దేవాలయం అనేది. ఏ దేవాలయం అయినా కావచ్చు, మసీద్ కావచ్చు, చర్చి కావచ్చు, మన హిందూ టెంపుల్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక మహాప్రస్థానంతో కూడుకున్నది. అయితే దాన్ని ఓకే ఇలా పెద్ద గుడి ప్రాంగణం లేదని, ఇలా చిన్న గుడిలో విగ్రహాలు ఉన్నాయని అవాయిడ్ చేయడం, దేవుడిని అవాయిడ్ చేయడం అయితే అది కరెక్ట్ కాదు. నేను ఇప్పటికీ కూడా మా గ్రామ ప్రజలనైతే నేను తప్పు పడతాను ఖచ్చితంగా. ఎందుకంటే నాకు నచ్చలేదు పద్ధతి అయితే. మనం ఏంటంటే దేవుడిని చూడాలి. దేవుడు గుడిలో ఉన్నాడా, పెద్ద గుడిలో ఉన్నాడా, లేదా చెట్టు కింద ఉన్నాడా, రాళ్ళ కడ ఉన్నాడా అనేది కాదండి మనకి ఇక పాయింట్. ఏంటంటే దేవుడు ఉన్నాడా లేదా అన్నది తెలియాలి మనకి మెయిన్. కాబట్టి నాకైతే అనిపించింది ఎంత ముచ్చటగా ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరు విగ్రహాలు. ఇవి మాకి ఇక్కడికి కొన్నాయి కదా, భద్రాచలం నుండి వచ్చినాడు స్వయంగా. ఇది చూసారు కదా ఎంత బాగున్నారు. సీత గారు కావచ్చు, సీతమ్మ తల్లి కావచ్చు, లేదంటే రాముడు కావచ్చు, లేదంటే లక్ష్మణుడు కావచ్చు, ఆంజనేయ స్వామి చూడండి ఎంత ముద్దుగున్నారు. తెల్ల పాలరాయితో చేయించిందండి ఇవి, భద్రాచలం నుంచి వచ్చినాయి. చూస్తున్నారు కదా అక్కడ ఉసిరికాయలు ప్రసాదం అయితే మేమే పెట్టాం అనమాట. నేనే ఇవి కొండ ఉసిరి కాదండి, మామూలు ఈ ఇంటికాడ దొరుకుతాయి కదా అది. అలాగే కరెంటు కూడా లాగించామండి. ఆ రోజే మొత్తం చేయాలనుకున్నా, ఇంకా చేస్తాం అన్నమాట. ఇలా ఉన్నందుకేనా నాకు హ్యాపీ. ప్లస్ ఏంటంటే నేను అప్పుడప్పుడు సండే గట్ట సెలవు రోజులు అయితే ఇక్కడ వచ్చి కూర్చుంటా ఉన్నాడు. కూర్చున్నాక కూడా ఒక ఏంటది బడ్డీ కాదు కానీ ఒక స్టాండ్ లాగా అనమాట, ఐరన్ రాడ్స్ తోటి అయితే నిర్మించడం జరిగింది. పైన అయితే సీతాఫలం చెట్టు అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడిప్పుడే కాయలు కూడా వస్తున్నాయి అనమాట. అయితే మళ్ళీ శ్రీరామనవమి కానీ లేదంటే వినాయక చవితి కానీ రాబోతే మళ్ళీ భక్తులు ఎక్కువైపోతారండి. అంటే వీళ్ళకి ఈ పండగల టైంలోనే గుర్తొస్తారు. అంటే నేనేదో చేస్తాను దేవుడి కోసం అని కాదండి. ఏంటంటే దేవుడు అనేవాడు మనిషి అండి, మనలాంటి మనిషే కదా. మంచి పనులు చేశారు, మంచిగా ఉన్నారు, ధర్మాన్ని నిలబెట్టారు, ధర్మం కోసం పోరాడారు అనే కదా దేవుళ్ళు చేశారు. అలాంటి వాళ్ళని పూజించడంలో తప్పులేదండి కదా. నాకైతే రాముడు అంటే నా అదే మా గ్రామంలో ఒకరిగానే చూస్తాను, గ్రామం పెద్దగానే చూస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే రాముడు అనేది నాకు దేవుడు అయితే కాదు, ఒక ఎమోషన్ అనమాట. అలాగే నాకు రాముడు ఎంతో, రామాలయం రామ మందిరం కూడా నాకు అంతే ఎమోషన్ తోటి అయితే కూడుకుందనమాట. ఇక్కడే దెబ్బలు తగిలినాయి నాకు, ఇక్కడే ఏడిపించారు, ఇక్కడే నవ్వించారు,
ఇక్కడే బాధపడ్డాం, ఇక్కడే ఆనందపడ్డాం. ఎన్నో, ఎన్నో, ఎన్నో కార్యక్రమాలైతే ఇక్కడ జరిగినాయి. అవన్నీ తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ గుడి ప్రాంగణంలో. కాబట్టి ఎవరికెళ్ళినా సరే కొంచెం మా గ్రామంపై దృష్టి పెడితే మాకు చాలా మంచి చేసేవారు అవుతారు ఖచ్చితంగా. అలాగే దాతలు ఎవరైనా సరే, దాతలు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా సరే, ఇక్కడ నుంచే మన ఇండియా నుంచే కావచ్చు, లేదంటే ఇతర కంట్రీ నుంచే కావచ్చు. ఖచ్చితంగా మాకైతే హెల్ప్ చేయండి. ఖచ్చితంగా మా డిస్ట్రిక్ట్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు గారి జిల్లా. మా మండలం వచ్చేసి అడ్డతీగల మండలం. మా నియోజకవర్గము రంపచోడవరం నియోజకవర్గం. మా పంచాయతీ వచ్చేసి దొరమాడి. మా గ్రామం గవరేపేట అనమాట. ఖచ్చితంగా ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే మాకైతే గవర్నమెంట్ నుంచి వస్తే ఏంటది నష్టపరిహారం వస్తుందని అయితే మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా నష్టపరిహారం అయితే ఇంత తొందరగా వస్తుంది అనుకోవట్లేదు. అలాగే వస్తుందో రాదో కూడా తెలియదు. కాబట్టి కొంచెం మీరు హెల్ప్ చేసి ఉంటే ఖచ్చితంగా కనీసం అంటే సిమెంట్ రేకులు అయితే తెచ్చేసాం. ఇవి ఎన్నాళ్ళు ఉంటాయో తెలియదు. నేనైతే ప్లాన్గా ఉన్నాను అనమాట. రేకులు వేయించి చుట్టూరా కొంచెం గచ్చుకిలా చేసి చేద్దామని ఉంది. దానికి కొంచెం ఖర్చు అవుతాయి. ఒక 20,000 30,000 అయితే ఖర్చు అవుతాయి. దానికోసం అయితే సాయం అడగట్లేదు. మీకు అనిపిస్తే చేయండి. ఖచ్చితంగా మీ పేరు అది మెన్షన్ చేసి అయితే ఖచ్చితంగా చేయండి. మిమ్మల్ని అయితే నేను గుర్తుపెట్టుకుంటాను ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, ఇది మా రాముడి యొక్క చరిత్ర, మా రామాలయం యొక్క హిస్టరీ అనమాట. అలాగే ఒక బాధతో కలిగిన చిన్న హిస్టరీ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలాగనిపించింది, ఏ విధంగా స్పందించగలరో కింద కామెంట్లో అయితే తెలియచేయండి. అలాగే అడగకూడదు ఈ వీడియోకి అయితే ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అప్పుడు నాకు ఏమైనా అమౌంట్ వస్తే ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి అయితే నేను ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు, అలాగే ఎవరికైనా హెల్ప్ కావాలన్నా సరే డబ్బు పరంగా చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, జై హింద్.